మెదక్ జిల్లాలో ముసుగు దొంగలు రెచ్చిపోయారు. కత్తులతో వచ్చి ముసుగు దొంగలు హల్చల్ చేశారు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామ సమీపంలోని అన్నపూర్ణ రైస్ మిల్లులో చోరీ చేశారు. రైస్ మిల్ షట్టర్ ఎత్తి లోపలికి ప్రవేశించిన దొంగలు మిల్లులో ఉన్న 40,000 నగదుని ఎత్తుకెళ్లారు. దాంతో పాటు వాచ్మెన్ సెల్ ఫోన్ సైతం చోరీ చేశారు దొంగలు. రైస్ మిల్ యజమాని మల్లేశం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ముసుగు దొంగలు రెచ్చిపోయారు. కత్తులతో వచ్చి ముసుగు దొంగలు హల్చల్ చేశారు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామ సమీపంలో అన్నపూర్ణ రైస్ మిల్లో చోరీ చేశారు. సో చోరీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, రైస్ మిల్లులో దొంగతనం చేస్తున్న విజువల్స్ చూసాము. సో ఏంటి, ఎంత దొంగతనం చేశారు ఏంటి? మౌనిష, ఇప్పటివరకు అయితే మెదక్ జిల్లా కత్తులతో ముసుగు దొంగలు అలచల్ చేసిరని చెప్పవచ్చు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో ఉన్న అన్నపూర్ణ రైస్ మిల్లులో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రైస్ మిల్లులో పండుకున్న వాచ్మెన్ నారాయణ సెల్ ఫోన్ సైతం ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ 40,000 రూపాయలు అంటే ముసుగు దొంగలు తర్వాత మాస్కులు బ్లౌజులు పెట్టుకొని ఏర్పడకుండా వచ్చారు. సీసీ ఫుటేజ్ లో మాత్రం దొంగలు వచ్చిన విజువల్ మనం చూడొచ్చు క్లియర్ గా. ఆ తర్వాత అదే కోణంలో కూడా 40,000 రూపాయలతో పాటు ఇంకేమైనా అక్కడ ఉన్న వాటిని దొంగిలించే ప్రయత్నం చేశారా అని కూడా ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిజంగానే ఒకేసారి అంటే ముసుగు దొంగలు ఆ తర్వాత కత్తులు పట్టుకొని ఎవరైనా అడ్డు వచ్చిన వాళ్ళతోటి పొడవడమే కావచ్చు, లేకుంటే ఇంకే అగాత్యం చేయడానికి కూడా సిద్ధమే వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా మాస్కులు పెట్టుకుని ఉండడం వల్ల పోలీసులు కూడా ఆ కోణంలో సీసీ ఫుటేజ్ అనుసరించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు అయితే రైస్ మిల్ సంబంధించిన 40,000 రూపాయలు మాత్రం ఎత్తుకెళ్లినట్లు యజమాని మాత్రం ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు కేసు విచారణ చేపట్టిన పోలీసులు మాత్రం ఆ ప్రాంతంలో మిగతా సీసీ ఫుటేజ్ బట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం సంబంధించిన వాళ్ళని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. నిజంగా వాచ్మెన్ పై కూడా విచారణ చేపట్టారు. అంటే నిజంగానే సమయానికి వివరించి పోలీసులకు కావచ్చు, లేకుంటే యజమానికి కానీ సంబంధించిన వాటిని అనుసరించి లేకుంటే సమాచారం అందించాల్సిన అవసరం సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన తర్వాత కూడా నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావని కూడా అతను కూడా విచారణ చేపట్టడం జరిగింది. దీంతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత యజమాని మాత్రము ముసుగు దొంగలు వచ్చిన స్థితి ఫుటేజ్ మాత్రం పోలీసులకు అందించడం జరిగింది. మనుష ఆ కోణంలో విచారణ అయితే వేగవంతం చేశారు. నిజంగానే మిగతా చోట్లకు కూడా. దుర్గారెడ్డి, అక్కడ ఉన్న వాచ్మెన్ ఏం చెప్తున్నారు అంటే ఆయన చూడలేదా లేకపోతే ఆయనకి తెలీదా? వాచ్మెన్ సెల్ ఫోన్ కూడా ఎత్తుకెళ్లేంత తెలుస్తుంది, సాధారణంగా సెల్ ఫోన్ దగ్గరే పెట్టుకుని ఉంటారు. సో ఆయన వెర్షన్ ఎలా ఉంది, వాచ్మెన్ వెర్షన్? అంటే వాచ్మెన్ నారాయణ మాత్రం వాళ్ళని చూసి నేను సైలెంట్ గా పండుకున్నానని కొంత వివరణ ఇవ్వడం ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది పోలీసులకు మాత్రం. పోలీసులు అప్పుడు మాత్రం వాచ్మెన్ నారాయణ ఉన్నాడు, నారాయణ పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే ఈ ముసుగు దొంగలు ఎక్కడ వారు ఏంటి అని చెప్పి విచారణ అయితే వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. అర్ధరాత్రి జరిగింది కనుక ఒక 2 చోట్ల మాత్రమే మనకు సీసీ ఫుటేజ్ అక్కడ రైస్ మిల్ కి వచ్చి వాళ్ళందరూ ఒక లోపలికి వెళ్ళి ఆ తర్వాత పారిపోయిన విజయాలు మాత్రం విజువల్ లో చూడొచ్చు. ఆ తర్వాత నారాయణ మాత్రం పూర్తిగా పోలీసులు సహకరిస్తున్నారని చెప్పవచ్చు. నిజంగా దొంగలను పట్టుకునేంత వరకు కాదు, మిగతా వాళ్ళకి ఎవరికి వివరాలు అందించవద్దని కూడా కొంత చెప్పినట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. తాను సెల్ ఫోన్ తీసుకుపోయి ఆ సెల్ ఫోన్ డాటా ప్రకారం ఎవరికైనా ఫోన్ చేశారా, లేకుంటే నిజంగా వచ్చిన దొంగలు సెల్ ఫోన్ ఎందుకు ఎత్తుకెళ్లారని కూడా విచారణ చేస్తున్నారు. నిజంగా ఆ సెల్ ఫోన్ నారాయణ సెల్ ఫోన్ నుంచి ఎవరికైనా కాల్ చేసినా రిసీవ్ చేసుకున్నా ఆ విషయాలు మాత్రం తొందరగా పసిగట్టి దొంగలు ఎవరనేది కూడా తేల్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మౌనిష, ఈ ముసుగు దొంగల పని పట్టుకునే ప్రయత్నంలో మాత్రం మెదక్ జిల్లా కొల్చారం సంబంధించిన పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేశారని చెప్పవచ్చు. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి.